వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో పెను విషాదం చోటు చేసుకుంది. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక భారీ సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి ముక్కలైంది. అమెజాన్ అడవుల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో విమానం అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కనీసం 34 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, సహాయక చర్యల పరిస్థితి ఏంటి, ఇప్పుడు చూద్దాం. కొలంబియా ఆకాశంలో మృత్యువు విలయతాండవం చేసింది. దక్షిణ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగ్యుజామో పట్టణం వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కొలంబియా రక్షణ శాఖకు చెందిన అత్యంత శక్తివంతమైన లాక్హీడ్ మార్టిన్ హెర్క్యులస్ C-130 విమానం 110 మంది సైనికులతో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో కూలిపోయింది. పెరు సరిహద్దుకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విమానం నేల కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగటంతో అందులోని సైనికులు ప్రాణ భయంతో చెల్లాచెదురయ్యారు. స్థానిక మీడియా సంస్థ బ్లూ రేడియో కథనం ప్రకారం ప్రమాద సమయంలో విమానం మంటల్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగిన సహాయక బృందాలు విమాన శిథిలాల నుండి సుమారు 57 మంది సైనికులను సజీవంగా రక్షించగలిగారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దురదృష్టవశాత్తు ఈ ఘోర ప్రమాదంలో కనీసం 34 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందడం కొలంబియా సైన్యాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? 1950ల నాటి పాత విమానాలే ఈ విలయానికి కారణమా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. హెర్క్యులస్ C-130 విమానాలు 1960ల చివరి నుండి కొలంబియా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ యూనిట్స్ లో కీలక భాగంగా ఉన్నాయి. వీటిని కాలానుగుణంగా ఆధునీకరించినప్పటికీ దశాబ్దాల కాలం నాటి పాతబడిన విమానాలు ఇంకా వాడకంలో ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల అనేది తేలాల్సి ఉంది. ఒకేసారి 110 మంది సైనికులతో ప్రయాణించడం, అది కూడా పాతబడిన విమానంలో సాగటంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ అడవుల్లో జరిగిన ఈ విమాన ప్రమాదం కొలంబియా రక్షణ శాఖ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది.